హలో వెల్కమ్ టు ఎంబీ స్పెషల్ టాకీస్ మూవీ రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ పేరు హనుమాన్. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, చాలా విశేషాలు ఉన్నాయి. ముందుగా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంచెం మన చిరంజీవి గారు నటించినటువంటి అంజీ మూవీ కొంచెం ఆ థీమ్లో ఉంటుంది, కానీ స్టోరీ యాజ్ ఇట్ ఈస్ అయితే కాదు. స్టోరీ చాలా కొత్తగా ట్రై చేశారు. బట్ కొన్ని ఎలిమెంట్స్ అంటే అందులో మీరు అంజీ సినిమాలో మనం చూస్తే కనుక ఒక విలన్ తను యంగ్గా అవ్వడానికి మళ్ళీ తను శివుడు ఆత్మలింగం కోసం ఊరికి వెళ్ళడం, ఆ ఊరిలో శివలింగం పడిపోతే అక్కడికి వచ్చి ఆ శివలింగం కోసం వెతకటం. సో ఆ అంజీ మూవీ స్టోరీ ప్లాట్ అయితే ఇలా ఉంటుంది. అయితే హనుమాన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి అక్కడ ఏంటంటే మన హనుమాన్ యాక్చువల్ చెప్పాలంటే, సో హనుమాన్ అని అంటే ఆంజనేయుడికి సంబంధించింది, దేవుడు సంబంధించింది మూవీ కాబట్టి ఇందులో ఏంటంటే ఆంజనేయుడి యొక్క రక్తం ఒక రుద్రమణిలాగా తయారయ్యి ఆయన రక్తంతో ఆ రుద్రమణి కాస్త సముద్రం లోతులో ఎక్కడో ఒక పడిపోవటం వల్ల అది ఆ సముద్రంలో ఉంటుంది. అయితే మన హీరో కొన్ని అనుకూల పరిస్థితుల్లో సో అక్కడి నుంచి ఒక లోయలో పడిపోవడం వల్ల ఆ లోయలో వెళ్ళిన దాని తర్వాత సముద్రం లోతుల్లో వెళ్ళినప్పుడు అక్కడ రుద్రమణి మెరుస్తూ కనబడటం జరుగుతుంది. ఆ తర్వాత అతను తీసుకున్న తర్వాత సూపర్ పవర్స్ రావడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత చిరంజీవి మన సినిమాలో చూస్తే ఆత్మలింగం తీసుకున్న దాని తర్వాత తన ఊరికి వెళ్ళిన దాని తర్వాత తన అక్కడ ఉన్న పిల్లలకి చూపించిన దాని తర్వాత ఆ పిల్లలతో ఒక ఫైట్ ఉంటుంది, గాల్లో ఎగరేసి కొడతారు, ఇవన్నీ ఉంటాయి. సో కానీ ఇక్కడ ఏంటంటే హీరో ఆ పవర్స్ని టెస్ట్ చేసుకోవడానికి అట్లాగా ఇక్కడ ఫైట్ ఉంటుంది, కొంచెం అలా ఉంటుంది అంతే. సో అక్కడ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. కాకపోతే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ చెప్పుకుంటే మనకి రవితేజ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది ఒక కోతి రూపంలో, అది చాలా బాగుంటుంది. సో కొంచెం కథ అలా కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్గా అలా తీసుకెళ్తుంది కూడా. అండ్ ఇంకో విషయంకి వస్తే అండ్ ఈ సినిమాలో అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రాకేష్ మాస్టర్ గారు ఇందులో మనకి డ్యాన్స్ మాస్టర్గానే తెలుసు, కానీ ఒక యాక్టింగ్ సైడ్ కూడా తను చాలా బాగా చేశారు. కానీ ఇప్పటికీ ఆయన బ్రతుకుంటే కనుక ఇంకా చాలా మంచి అవకాశాలు వస్తాయి ఈ సినిమా ద్వారా. కాకపోతే దేవుడు ఎవరిని ఎలా తీసుకెళ్తాడో తెలియదు, కానీ తీసుకెళ్లే ముందు ఏదో ఒక సంబంధించిన వ్యక్తి యొక్క సిగ్నేచర్ని మన భూమి మీద వదిలేసి వెళ్తారు. అలాంటి ఒక సిగ్నేచర్ రాజశేఖర్ మాస్టర్ యొక్క యాక్టింగ్ సిగ్నేచర్ని వదిలి వెళ్ళారు. చాలా మంచి నటుడని నాకు చూసిన దాని తర్వాత నాకు అర్థమైంది. సో ఆయన కూడా మంచి యాక్టింగ్ చేశారు. ఇంకోటి గెటప్ సీను ఇందులో మంచి కామెడియన్, మంచి ఆ కామెడీ సీన్స్ కానీ చాలా బాగా చేశారు ఆయన కూడా. కొన్ని సెంటిమెంట్స్ అట్లాగా ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఈ విలన్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఇక్కడ విలన్ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. అంటే ఆ క్యారెక్టర్కి ఆ విలన్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏవైతే చేశారో ఆయనకు బాగా సెట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే సముద్రకిని వారు విభీషణుడు అనే ఒక క్యారెక్టర్ చేశారు ఇందులో. సో అది కూడా చాలా బాగుంది. అండ్ మొత్తానికి ఆయన ఇచ్చినటువంటి ఒక క్లూ, ఆ రుద్రమణి ఏదైతే ఆంజనేయుడి యొక్క రక్తం రుద్రమణిలాగా ఉన్న ఆ మణిలాగా ఉన్నటువంటి ఆ మణి ఏదైతే ఉందో అది కాస్త పగిలిపోయిన దాని తర్వాత ఏదో ఒక విపత్తు రాబోతుంది, అసురుల దగ్గర నుండి ఒక విపత్తు రాబోతుంది, ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది అనేది ఆయన ఒక క్లూ ఇచ్చారు. చాలా అసలు ఎంత బాగుందంటే ఆ క్లూ వల్ల నిజంగా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుద్ది ఆడియన్స్ కూడా, నెక్స్ట్ ఎలా ఉంటుందని. సో చాలా బాగుంది. నాకైతే మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చండి, ఫ్యామిలీ చిన్నపిల్లలు అందరినీ తీసుకెళ్ళండి ఈ మూవీకి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ హనుమాన్. సో నెక్స్ట్ జై హనుమాన్ అనేది కూడా పార్ట్ 2 ఒకటి ఉంది, సీక్వెల్. అది చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. సో పార్ట్ 1 అయితే ఇప్పుడు ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి. సో సాంగ్స్ కూడా అక్కడక్కడ 2-3 సాంగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో అవి కూడా బాగానే ఉంటుంది, వినసొంపుగానే చూసినంతసేపు చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. అండ్ ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ